ఉమ్, అదే సందర్భంలో చచ్చిపోయారు. చచ్చిపోయిన వాళ్ళు ఒకటి తీసేయమని ఎవరు చెప్తారు? శవం ఉంచి చెప్పదు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్ళి అయ్యా అని వింత పత్రాలు ఇచ్చి ఎవడు చెప్పడం. అవును. మరి ఎలా సాధ్యమవుతుంది అదే అంటే కదా. అది ఖచ్చితంగా సిస్టమ్ చేయాలి. చేస్తున్నారా? అట్లా లేకపోవడం వల్ల దేశవ్యాప్తంగా కనీసం ఒక 3 నుంచి 5 కోట్లు ఇట్లుంటాయి ఓట్లు. అబ్బా, 100 అన్ని కోట్ల రాష్ట్రాల్లో కలిపి. ఓట్లలో దేశవ్యాప్తం కనీసం ఒక 5 కోట్ల ఓట్లు ఇట్లుంటాయి. ఉమ్. కనీసం 5 కోట్ల ఓట్లు. అంటే ఇవి ఓట్లు చేల్చడానికి మాత్రం ఉపయోగపడతాయి సార్, లేదంటే గెలిపోవటం డిసైడ్ చేస్తారు? గెలుపోవటంని డిసైడ్ చేస్తే ఇప్పుడు 5,000 10,000 ఆహా. ఓట్ల తేడాతో గెలిచే చోట ఈ మేనేజ్ చేసుకోగలిగితే చాలుగా, అదే, అవును. ఈజీగా అయిపోతుందిగా. ఇప్పుడు అది కంట్రోల్ అన్నమాట. ఇవి కానీ తీసేస్తున్నారు. కానీ చాలా అంటే పశ్చిమ బెంగాల్లో కూడా జరుగుతుంది అంటున్నారు చాలా రాష్ట్రాల్లో. ఈ సరణ వ్యతిరేకిస్తూ అధికారుల మీద దాడులు చేయడం ఇదేమి సంస్కృతి? అంటే బెంగాల్లో వచ్చేటప్పటికి ఏంటంటే బంగ్లాదేశీ వాళ్ళ వల్ల జరుగుతుంది. బంగ్లాదేశీ వాడు ఏంటంటే వాడు ఇక్కడికి వచ్చేసాడు, వాడికి ఓటర్ ఐడిలో తండ్రి పేరుని బంగ్లాదేశీ పేరు చెప్తే తెలిసిపోతుంది అనేసి వాళ్ళ మామగారు ఉంటారు కదా, ఇక్కడ అమ్మాయిలు పెళ్లి చేసుకున్నారు, పేద అమ్మాయిలు పెళ్లి చేసుకున్నారు, మామగారి పేరునే తన తండ్రి పేరుగా పెట్టేసుకున్నాడు. భార్యకి తండ్రి ఆయనే, భర్తకి తండ్రి ఆయన, ఎట్ట కుదురుద్ది? ఇప్పుడు అది బయటకు వస్తుంది. ఇదివరకు అది పట్టించుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు సార్ దగ్గరన ఖచ్చితంగా రివ్యూ అనేది అది కదా. అడిగినప్పుడు నేను చెప్పింది రాసుకో నువ్వు అంటున్నారు. అట్లా రాసుకోవడానికి కాదురా నేను అనగానే నా ఓటు తీపిచ్చేస్తావని నేను చంపేస్తాను అంటున్నారు. ఎవరు వీళ్ళంతా? బంగ్లాదేశీ వాళ్ళు ఎవరి పక్షాన ఉన్నారు అక్కడ? అధికార పక్షం తృణమూల్ కాంగ్రెస్ కోట్లేసిన